డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6వ తారీఖు 8వ నెల 2025 6th August 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వద్దాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలు ఆడుకోవాలంటే మాత్రం కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మన నెంబరు, మన పర్సనల్ నెంబరు, వాట్సాప్ నెంబరు అన్నీ ఇదే. మీరు ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. ఒకసారి రిప్లై అయిపోయినా రెండోసారి అనేది మీకు కంపల్సరీ నేను రిప్లై అయితే ఇస్తాను. మీ దగ్గర ఏమైనా కోల్డ్ రంగు విషయంలో డౌట్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకేగా. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం వచ్చేసి ఇక్కడ మూలా నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12:36 వరకు జరుగుతుందన్నమాట. ఈ టైంలో గెలిచే రంగులో చూస్తే ఇక్కడ నెమలి అనేది నల్లపడల కోడి మీద, నల్ల సవల మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి డ్యాగ మీద గెలుస్తుంది. గౌడి నెమలి అనేది నల్ల కాకి మీద, పచ్చ కాకి మీద, నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే పచ్చ కాకి అనేది శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది. అలాగే నల్ల సవల అనేది శుద్ధ కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఏ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం. ఈ యొక్క నక్షత్రం యొక్క టైంకి వచ్చేసి మధ్యాహ్నం 12:36 వరకు. ఇక 12:36 తర్వాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా పూర్వాషాఢ నక్షత్రం జరుగుతుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయిన చూసుకుంటే ఇక్కడ పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద, 9 కాకి మీద, నెమలి మీద, ఈ మూడింటి మీద పచ్చ కాకి అనేది గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత శుద్ధ డ్యాగ్ అనేది నెమళ్ళకి దూరంగా ఉంటాయి. నెమళ్ళ మీద గెలిచే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం. ఇక ఈ నక్షత్రం యొక్క టైమింగు చూసుకున్నట్లయితే ఈ నక్షత్రం మధ్యాహ్నం 12:36 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి వెళ్ళినట్లయితే వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, కలర్ ఐడెంటిఫికేషన్. రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ జరగకూడదు. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్లో మీకు మిస్టేక్స్ ఉంటే, డౌట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి. కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి నల్ల కక్కెరలు లేదంటే కోడి తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పుడు ఇక్కడ కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి పొలాలు, కోడి కాకులు, ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్న సేతువాలు అనమాట. సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కాకి డ్యాగ పర్లాలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకులు, పశ్చిమ గల కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు. అన్ని రకాల నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులకి పశ్చిమ గల కాకి డ్యాగలు. బొంగ తెలుపు, కుసి తెలుపు ఎక్కడా ఉండకూడదు. అసలు ఏకలు అనేవి తెలుపు అనేది ఉండకూడదు. వాటి తర్వాత పశ్చిమ అనేది బాగా ఉన్న కాకి డ్యాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, పచ్చకాకులు, నల్లకట్టు అబ్బరాసులు, పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, బాగా నలుపు, కాళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి.
చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ నెమళ్ళు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక వాటి తర్వాత తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కోడి చూపు, అసలు కోడి చూపు ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. గట్టి కాకిడాగలన, పసిమి గల కాకిడాగలన, 9 వన్న కాకిడాగలన, బాగా పసి ఉన్న కాకిడాగ అయితే ఇంకా వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఎర్ర కక్కెరలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర కక్కెరలకు కోడి చూపు ఉండకూడదు. కోడి చూపు అంటే బొంగ తెలుపు, కుసి తెలుపు లేకపోతే ఇంకా వన్ సైడ్గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, గౌడి నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటది పర్టికులర్గా పక్కనే ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, గట్టి కాకిడాగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకలు అన్నమాట. ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న కోడికాకి డ్యాగ్ అనేది డ్యామ్ షూర్గా ఓడిపోతుంది, అందులో డౌటే ఉంటుంది. ఈ టైమ్స్లో అసలు అలాంటి వాటిని ఉపయోగించకూడదు. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర కక్కెరలకు కోడి చూపు లేకుండా ఉంటే బాగా పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి కోడి ఎర్ర మైలాలు, లేదంటే కోడి మిరపపండు డేగలు, వీటికి కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి కోడి ఎర్ర మైలాలు కానీ, కోడి మిరపపండు డేగలు కానీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని మాత్రమే, కోడి ఎర్ర మైలాలను కానీ, కోడి మిరపపండు డేగలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా నలుపు గల సేతువాలు, అంటే కళ్ళు కాళ్ళు మొత్తం నలుపు ఉంటుంది, అలాంటి సేతువాలు. తర్వాత నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నున్నబార కాకి నెమల్లో, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుకి ఇక్కడ 9 వన్నె కాకి నెమల్లో, శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట. బాగా పసిమ అనేది కంపల్సరీ ఉండాలి, మెరుస్తూ ఉండాలి. అలాంటి 9 వన్నె కాకి నెమల్లో ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, కంపల్సరీ ముసుగు పెట్టుకునే రంగు అనమాట. ఇక వాటి తర్వాత చూపుకి గెలిచేటప్పటికి కోడి కాకి నెమళ్ళు, నొన్నబార కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ కాకులు, పసిమిగల కాకులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు చూడండి, ఇక్కడ ఓడిపోయేకి ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి మైలాలు, అన్ని రకాల పింగళాలు, డేగ పింగళాలు ఓడిపోతాయి డ్యాన్స్లో. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు.
చూపులో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ మనం దెబ్బలాట ఆడుకోవాలంటే, ఇంకా ముసుగు పెట్టుకోవాలంటే కోడి పింగళాలను, నికాల్సైన కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి పచ్చకాకి డేగలు. ఇక్కడ పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ గట్టి కాకి డేగలు కానీ పచ్చకాకి డేగలు కానీ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకులు, కాకి పింగళాలు, వీటన్నిటికీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. కోడి చూపు లేకపోతేనే గెలుస్తాయి. ఇక వాటి తర్వాత ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చకమైన గౌన్ నెమళ్ళు, పింగళా నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకులు, కోడి డేగలు, నల్లకట్ట రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.